కెమెరానా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. మీరు చూస్తున్నది వాస్తవం. ఆవు పేడ మూత్రము ఎంత విలువైందో మనందరికీ తెలుసు. పురాతన కాలం నుంచి వ్యవసాయ పద్ధతులు కానీ, మన పెద్దలు పండించిన ఆహార పంటలు కానీ, వ్యవసాయ పంటలు కానీ ఎంతో పరిశుభ్రమైనవిగా ఉండేవి. కానీ ఇప్పుడు మనం రసాయనిక ఎరువుల ద్వారా అనేక రోగాలను తెచ్చుకుంటున్నాం. అలా కాకుండా రైతు బంధు వర్మీ కంపోస్ట్ ద్వారా ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలను పెంచుతూ అన్ని రకాల పంటలకు వర్మీ కంపోస్ట్ ద్వారా మేలు రకాల పోషక ఆహార విలువలను పెంచడమే కాకుండా భూసారాన్ని కూడా కాపాడుకునే బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉందని అంటున్నారు. రైతు బంధు యాసిన్ వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధానంలో అనేక సంచలనాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని చెబుతూ మనతో అనేక విషయాలు పంచుకున్నారు. మీరే చూడండి. హైదరాబాద్లో ఒక పెద్ద గోశాల దగ్గరికి యాసిన్ అన్న వచ్చాడు. సో ఎన్ని గోవులు ఉన్నాయో చూడండి, ఎంత సంబరపడిపోతుండో యాసిన్ అన్న. యాసిన్ రైతు బంధు వర్మీ కంపోజ్ తయారు చేయడానికి మనకి స్వచ్ఛమైన నాటు గోవు పేడను కావాలి కాబట్టి ఇక్కడ చూడండి ఎన్ని గోవులు ఉన్నాయో. ఆవు పేడ ముఖ్యంగా ఇగో మా తిరునగరి స్వామి గారు, గురువు గారు కొత్త కర్మ క్రియ. ఇదంతా పేడ. ఇక్కడ కూడా ఎన్నో ఆవులు ఉన్నాయి, వందల వేల కొద్ది. చూస్తున్న ఈ ఫ్లోర్ల నిండా మొత్తం ఆ గోవులే ఉంటాయి. ఇదంతా పేడ, స్వచ్ఛమైన ఆవు పేడ. YBS రైతు బంధు మేనేజింగ్ డైరెక్టర్ని. ప్లస్ నా ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛమైన ఎరువుతోటి రైతులకు అందించినట్టయితే, ఈ ఎరువులు అందించినట్టయితే చాలా ఆరోగ్యకరమైనటువంటి భూసారాన్ని ప్లస్ మంచి ఆహారాన్ని కూడా తీసుకోవచ్చు. తర్వాత రెండవది ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం, మన తాత తండ్రులు దాదాపు 90 ఏళ్ళు 100 సంవత్సరాలు బతికేది. ఈరోజు 10 సంవత్సరాల పిల్లలకు కంటి అద్దాలు వేసుకోవడము, నెత్తి నెరవడము, అనేక రకాల వ్యాధులు, క్యాన్సరు, బీపీ, షుగరు. 30 ఏళ్ళ పిల్లగాడు ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన దాఖలాలు ఎప్పుడు లేకుండే. ఆనాడు 70-80 సంవత్సరాల తర్వాతనే హార్ట్ అటాక్ 100కి వచ్చేది. మరి అటువంటిది ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా మన కళ్ళ ముంగట చనిపోతుర్రంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోరి. స్వచ్ఛమైన ప్రకృతి సేంద్రియ ఎరువులని వాడి స్వచ్ఛమైన ఆహారం తిన్నట్టయితే దీనికి మూల కారణం ఎలాంటి క్యాన్సర్ వచ్చినా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఎలాంటి రోగాలు ఉన్నా కూడా ఈ స్వచ్ఛమైన ఆహారంతో తగ్గుతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుగురించే ఇవాళ ఇక్కడ గోశాలకు వచ్చి ఆవు పేడతోటి ఘనజీవామృతము, జీవామృతము, పంచగవ్య, పంచామృతము ఇవన్నీ కూడా ఆవు పేడతోటి తయారు చేసి రైతులకు అందియాలని, తక్కువ రేటుకు అందియాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం. చూస్తున్నారు కదా, ఇది వర్మీ కంపోజర్ తయారు చేసే ఒక శాస్త్రీయబద్ధమైన ప్రక్రియ ద్వారా నాటు గోవుల ద్వారానే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి గోశాలకు వచ్చాం. ఇది అతిపెద్ద భాగ్యనగరంలో అతిపెద్ద గోశాల ఇది. మీరు చూస్తున్నారు, వందల వేల కొద్ది ఆవులు ఇక్కడ ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే ఇలాంటి గోవు
పేడతోటి మనం వర్మీ కంపోజర్ తయారు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయానికి, ఆకుకూరల పంటలకు, కాయగూరల పంటలకు, పూల మొక్కలకు, సేద్యానికి అన్ని రకాల పంటలకి మనం వర్మీ కంపోజర్ని వాడుదాం, ఆరోగ్యంగా జీవిద్దాం.